మనం గత కొద్ది పుట్టుమచ్చల శాస్త్రం ఏమని చెప్తుంది? పుట్టుమచ్చ ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పి మనకు వివరిస్తుంది అన్న ఆసక్తి కలిగించే అంశం గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. ఈరోజు కూడా మరికొంతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఈరోజు ప్రధానంగా కనుబొమ్మల మీద, అదేవిధంగా కనురెప్పల మీద, కళ్ళ మీద పుట్టుమచ్చలు ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశం గురించి తెలుసుకుందాం. కనుబొమ్మల మధ్యన ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో, ఆ పుట్టుమచ్చ కూడా కాస్త పెద్ద సైజులో ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి మంచి నాయకత్వ లక్షణాలు స్వతహాగా అంటే జన్మత వస్తాయని చెప్పవచ్చు. కాబట్టి వారు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఈ కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉన్నవారు తప్పకుండా కూడా ఒక మంచి నాయకుడిగా రాణిస్తారు. ప్రజా శ్రేయస్సు కోసం కూడా అధికంగా పాటుపడతారని చెప్పవచ్చు. అదేవిధంగా ఒక లగ్జరియస్ లైఫ్ గడపడానికి కూడా వీరికి ఇష్టం అధికంగా ఉంటుంది. అదేవిధంగా లగ్జరియస్ లైఫ్ ఎవరైతే గడుపుతుంటారో వారినే వారు ఎక్కువ కూడా ఇష్టపడుతుంటారని చెప్పవచ్చు. అంటే వీరి ఉద్దేశం ఏంటంటే సుఖ సంతోషాలతో జీవించాలి, హాయిగా జీవితాన్ని అనుభవించాలని ఉంటుంది. అదేవిధంగా నాయకత్వ లక్షణాలు కూడా వీరికి అధికంగా ఉండటం చేత మంచి నాయకుడిగా రాణిస్తారు. చక్కగా సంపాదన కూడా వీరికి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా కుడి కనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఎవరికైతే ఉంటుందో అటువంటి వ్యక్తికి తొందరగా వివాహం అవుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా వివాహానంతరం చక్కగా కూడా కలిసి వస్తుంది. అంటే కుడి కనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఎవరికైతే ఉంటుందో వారికి వివాహం త్వరితగతిన అవ్వడమే కాకుండా వివాహం అయిన తర్వాత కలిసి వస్తుందని చెప్పవచ్చు. అంటే మళ్ళీ చాలామంది చెప్తుంటారు, పెళ్ళైన తర్వాత నాకు చక్కగా కలిసి వచ్చిందండి. అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇక్కడ ఎవరైనా కూడా కావచ్చు. ఇక్కడ ఈ విధంగా చెప్తుంటారు. ఆ విధంగా కుడి కనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఉన్న వారికి వివాహం అయిన తర్వాత జీవితంలో మరింత అభివృద్ధిని వారు సాధిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా వీరు భార్య పేరు మీద ఏవైతే వ్యాపారాలు చేస్తారో, భార్యలైతే భర్త పేరు మీద ఏవైతే వ్యాపారాలు చేస్తారో అంటే జీవిత భాగస్వామ్యం చెప్పవచ్చు. ఇక్కడ అంతకి అర్థమానికి అవి చక్కగా కూడా రాణిస్తుందని చెప్పవచ్చు. కాబట్టి వారి జాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని వారి పేరు మీద వ్యాపారం చేయవచ్చా లేదన్న విషయాన్ని పరిశీలన చేసుకుని నిర్ణయం తీసుకుంటే మరింత మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఎవరికైతే ఎడమ కనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఉంటుందో వారు డబ్బును సరిగ్గా వినియోగించుకోలేరని చెప్పవచ్చు. చూడండి, కుడివైపు ఉంటే మంచి లక్షణాలను, ఎడవైపు ఉంటే కొంత ఇబ్బందికర లక్షణాలు ఏర్పడతాయి. ఇక దీనివల్ల ఏంటంటే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఇబ్బందులు కాస్త వీరికి అధికంగా వస్తుంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఎడమ కనుబొమ్మ దగ్గర పుట్టుమచ్చ ఉన్నవారు కొంత డబ్బు విషయంలో, వ్యాపారం చేసే విషయంలో జాగ్రత్త వహించాలి. మిగతా స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కూడా అందరికీ ఎలా ఉంటాయి, వీరికి కూడా ఉంటాయని చెప్పవచ్చు.